ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు యోహాను వ్రాసిన 3వ పత్రికను గూర్చిన కొంత సమాచారాన్ని తెలుసుకుందాం. నేపథ్యం: ఎఫెసుకు కేంద్రంగా చేసుకున్న అబద్ధ బోధకులను ఖండిస్తూ యోహాను మొదటి పత్రికను రాశాడు. మొదటి యోహాను 2వ అధ్యాయం 26వ వచనం, 4వ అధ్యాయం 1వ వచనం. 2వ పత్రికలో ఆ ప్రాంతంలో ఉన్న ఇతర సంఘాల్లో ఈ అబద్ధ బోధను వ్యాప్తి చేస్తున్న సంచార ప్రచారకులను గూర్చి హెచ్చరించాడు. 2వ యోహాను 7వ వచనం 10వ వచనం. అయితే సంచార బోధకులందరూ చెడ్డవారు కాదు, వారిలో కొందరు నిజమైన సువార్తను బోధిస్తున్నారు. ఈ 3వ పత్రికను యోహాను ఇటువంటి బోధకులను ప్రోత్సహించమంటూ గాయు అనే సంఘ నాయకునికి వ్రాస్తున్నాడు. గాయు ఏ సంఘస్థుడనేది ఈ పత్రికలో స్పష్టం చేయబడలేదు, కానీ దియోత్రెఫే అనే వానితో అతనికి గల సమస్యలను గూర్చి ఈ పత్రికలో ప్రస్తావించాడు. ఈ దియోత్రెఫే ఎలాగో అక్కడి సంఘంలో అధికారం చెలాయించే నాయకుడయ్యాడు. సంచార బోధకులను చేర్చుకోవడానికి అతడు నిరాకరిస్తున్నాడు. వారు తాను వ్యతిరేకించే అపోస్తులుడైన యోహాను ప్రతినిధులంటూ వారిని చేర్చుకోవడం లేదు. ఈ పత్రిక గాయుకి వ్యక్తిగతంగా రాసినదే అయినా ఇందులో దియోత్రెఫేకి తీవ్రమైన హెచ్చరిక ఉంది. 3వ యోహాను 8 నుండి 10 వచనములు. ఈ పత్రికలోని విషయాలు: తాను ఎన్నో సంవత్సరాలుగా సహాయం చేస్తున్న క్రైస్తవులను గూర్చి మంచి వార్త విన్నప్పుడెల్లా యోహాను సంతోషిస్తాడు. ఆత్మీయ శక్తిలో వృద్ధి చెందుతున్నాడనే సత్యానికి విశ్వాసపాత్రుడుగా ఉన్నాడని గాయుని గూర్చి విన్నప్పుడు యోహాను సంతోషించాడు. 1 నుండి 4 వచనములు. తాను నమ్మి బోధించే విషయాల్లో దేవునికి నమ్మకంగా ఉండడం మాత్రమే కాక గాయు సంచార బోధకులకు ప్రేమపూర్వక ఆతిథ్యం ఇస్తూ సాయం చేస్తున్నాడు. తనకు స్నేహితుడైన బోధకులనే కాక అపరిచితులైన బోధకులను కూడా చేర్చుకుంటున్నాడు. 5-6 వచనములు. ఇటువంటి సహాయం చేయడం ద్వారా అబద్ధ బోధ విస్తరిస్తున్న సమయంలో దేవుని సత్యం నిలిచి ఉండడానికి అతడు సహాయపడుతున్నాడు. సంఘంలో మిగిలిన వారు కూడా అతని మాదిరిని అనుసరించాలి. 7-8 వచనములు. దీనికి విరుద్ధంగా దియోత్రెఫే స్వార్థపూరిత ఆశలతో వ్యవహరిస్తున్నాడు. అపోస్తులుడు పెద్ద అయిన యోహాను అధికారాన్ని అతడు వ్యతిరేకిస్తున్నాడు. యోహాను హెచ్చరికల్ని సంఘంలో చదివి వినిపించడం లేదు సరికదా, యోహాను పైనే నిందారోపణలు చేస్తున్నాడు. సంచార బోధకులను సంఘంలోకి అనుమతించడం లేదు. తనను వ్యతిరేకించే వారిని సంఘము నుండి బహిష్కరిస్తున్నాడు. సంఘంలో సరి అయిన క్రమాన్ని గాయు నెలకొల్పలేకపోతే యోహాను వచ్చి తన అపోస్తలిక అధికారాన్ని ఉపయోగించి దియోత్రెఫేను శిక్షించాల్సి ఉంటుంది. 9-10 వచనములు. సరి అయిన దానిని చేయడానికి దృఢంగా ఉండాల్సిన ఆవశ్యకతను యోహాను గాయుకి జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘంలో సమాధానం కొరకు తప్పులను భరిస్తూ ఉండడం మంచి పద్ధతి కాదు. ఈ కష్ట సమయంలో దెమేత్రిపై సహాయం కొరకు ఆధారపడవచ్చని యోహాను సూచిస్తున్నాడు. 11-12 వచనములు. గాయుని త్వరలో దర్శించాలని యోహాను ఆశిస్తున్నాడు. అప్పుడు ఈ విషయాలన్నిటినీ విస్తారంగా పరిష్కరించడానికి వీలవుతుంది. 13-15 వచనములు. సత్యం కోసం నిలవబడినప్పుడు, సత్యం చేయుచున్నప్పుడు కలిగే సంతోషం అంతా ఇంతాగా ఉండదు. అందుకే
ఆ యొక్క గాయు సత్యం విషయమై అనేకులకు సహాయకరంగా ప్రోత్సాహకరంగా ఉండుటను బట్టి యోహాను ఎంతగానో సంతోషిస్తున్నాడు. మనము మన జీవితాల్లో సంతోషించాలి అంటే దేవుని మాటకు విధేయులమై ఆ మాటను కార్యరూపంలో చూపిస్తూ దేవుని నామ మహిమార్థమై ముందుకు కొనసాగినప్పుడు ఆ మాటలు మన ఆత్మీయ పెద్దలుగా ఉన్నవారు విన్నప్పుడు వారు ఎంతగానో సంతోషిస్తారు. మరి ముఖ్యంగా నీ హృదయం అందున్న దేవుడు కూడా ఎంతగానో ఆనందించువాడిగా ఉంటాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.